సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న కథ సందిగ్ధ. రచన వి ప్రతిమ. కథ వినిపించటానికి అనుమతినిచ్చిన వి ప్రతిమ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. మిత్రులారా, ఈ కథ పూర్తిగా వినండి. విన్న తర్వాత కథపై మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేయటం మర్చిపోవద్దు. తప్పకుండా కథ పూర్తిగా వినండి. నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. సందిగ్ధ. గుక్క తిప్పుకోనివ్వని ఒక్కపోతలో నుండి దిగ్గున లేచి కూర్చుంది చంద్రిక. ఆ కటిక చీకట్లో తానెక్కడుందో తెలుసుకోవటానికి 2 సెకండ్లు పట్టింది. తను తమ 2 నెట్రాళ్ల గుడిసెలోనే ఉంది. ఖచ్చితంగా అక్కడే ఉంది. ఇక్కడ టక్కున వేయటానికి లైటు లేదు, చప్పును చూడటానికి టైము లేదు. బహుశా తెల్లవారటానికి ఇంకా 2 గంటల సమయం ఉందేమో. తను మాత్రం గంట ముందే లేవాలా. వాకిలంతా ఊడ్చి పేడకళ్ళాపు చల్లి ముగ్గులు తీర్చాలా. 1/2 మైలు దూరాన ఉన్న బోరింగ్ వద్ద నుండి నీళ్లు మోసుకొచ్చి తొట్టి నింపాలా. ఇంట్లో బానకి పొయ్యాలా. ఊళ్ళో బావులన్నీ ఎండిపోయాయి. మాలాడకైనా మాదిగాడకైనా ఈ బోరింగ్ నీళ్లే గతి. బోరింగులు వేయబట్టి బావులు ఎండిపోయాయేమో. బావులు ఎండిపోబట్టి బోరింగులు వేశారు, కానీ కొట్టి గూళ్ళు గుండె నొప్పి పుడుతుంటాయి. అరుణక్కాళ్ళింట్లో ఏ పక్కబట్టినా కొళాయిలు. బోర్లు కొట్టే పనే లేదు. తను ఒల్లికి పోసుకోవాలన్నా గుడ్డలు తుక్కోవాలన్నా నీళ్లే నీళ్లు. ఈ మాదిరిగా నీళ్లు చూసి వాడుకోవాల్సిన పనే లేదు. అమ్మా నాయన 6వ గంటకంతా బర్రెలు తోలుకుని అడవికి పోవాలా. ఊరోళ్ళంతా మేపుకూలికి తోలిన పశువులయ్యి. దూడల పాలికొచ్చిన 2-3 దూడలు తప్ప సొంత గొడ్లేమీ లేవు తమకి. పశువులుగా వేయటమంటే అరుణక్కాళ్ళింట్లో ఫ్యాన్ కింద కూర్చుని చీరలు కుట్టినట్లు కాదు అంటాడు నాయన. ఆ బర్రెలు అట్ల పరిగిస్తే ఈ దూడలు ఇట్ట పరిగిస్తాయి. మరి ఆ సిమ్రాని దూడైతే చెప్పిన మాటే వినదు. గెంతులేస్తా వెళ్ళిపోతుంది. వాటిని మల్లెయ్యాలంటే అడివంతా పరుగులు తీయాలా. ఎండకి మాడతా చెమటలు కారతా ఆ పక్కకి ఈ పక్కకి పరిగెత్తే అమ్మా నాయన్ని చూస్తే దిగులేస్తుంది. సాయంత్రం ఇంటికి వచ్చేతలకి చావు జంపులైపోతుంది వాళ్ళ పని. అప్పుడొచ్చి పొయ్యి మంటేసి నీళ్లు కాసుకుని పోసుకుని కూడొండుకోవాలంటే వల్ల కావటం లేదని తనని తోడుకొచ్చేసినారు అమ్మా నాయన. చిన్నమ్మి ఈ పనికి మాలిన పని కానీ చేయకుండా ఉంటే తను అక్కడే ఉండేది. అరుణక్క పిల్లలతో పాటు ఏసీ రూమ్లో పడుకునేది. గుమ్యమంటున్న దోమల సంగీతాన్ని కొట్టార్పుతూ ఉష్ అబ్బా అనుకుంది చంద్రిక. ఈ ఉక్కపోతను భరించడం సాధ్యం కావటం లేదు చంద్రికకి. బయటికి వెళ్దామంటే ఒగిసి పిల్లవి బయటేంది పడుకునేది అంటాడు నాయన. నాయన అన్నిటికీ కసురుకుంటాడు. నానా అని పిలిస్తే ఆ నాజుకేందమ్మే, నాయనా అని పిలవలేవా అంటాడు. డ్రస్సులు వేసుకోవద్దేడా, పావడా పైట వేసుకో, లేదంటే అరువుగా మీ అమ్మ చీర కట్టుకో అంటాడు. గుడ్డలుత్తుకోవటానికి రిన్సప్ కావాలంటే ఉరిమురిమి చూస్తాడు. ఒలికి పోసుకోవటానికి లైఫాయ్ని మించింది లేదంటాడు. ఎర్ర సబ్బు, ఎర్ర బొస్సు, ఎర్రమట్టిలో పని. మట్టి పిసుకోవటం, పేడ చవరటం, బర్రెలు కడగటం, పాలు తీయటం, అంతకంటే వేరే లోకమే లేదనుకుంటాడు. తనేదైనా చెప్పబోతే టౌన్లో ఉండొచ్చి ఏమీ ఒళ్ళు తెలియటం లేదమ్మకి అంటాడు. అమ్మనైతే కుడిపైట మాన్పించి ఎడంపైట వేయించాలని 4 రోజులు ఉపాసాలుంది తను. ఏమీ తినకుండా బిగుసుకుని కూర్చుంటే చావబాది ఒక్క పొద్దులు మాన్పించిందే తప్ప తన పద్ధతి మార్చుకోలేదు. అరుణక్క ఎంత స్టైల్గా కట్టుకుంటుంది చీర. తరతరాలుగా వస్తున్న పద్ధతుల్ని మార్చుకోవటానికి
అమ్మా నాయన ఇష్టపడరు, తను చెప్పినా వినరు. ఇక్కడ వీళ్ళంతా కేవలం శరీరాల కోసం శరీరాలతో బతుకుతున్నారు. వీళ్ళందరి నుండి వేరుగా తనకు కొంత ఆలోచన ఉంది, ఎలా జీవించాలో తెలుస్తోంది. అదొక్కటే వీళ్లకు తనకు తేడా. వాకిట్లోని వేపమాను గాలితో కలిసి పాటలు పాడుతోంది. మూసేసిన ఈ మట్టి గోడలు దాటి లోపలికి రావటానికి గాలికి వీలు లేదు. బయటకెళ్ళి గాలి పీల్చుకోవటానికి తనకు అవకాశం లేదు. తనకేమో బయట వేప చెట్టు గాల్లో పడుకుని ఆకాశంలో చుక్కల్ని లెక్కపెట్టాలని ఇష్టంగా ఉంటుంది. పిల్లల కోడి, పట్టె మంచం, ధ్రువతార అన్నీ ఎతికెతికి చూసేది చిన్నప్పుడు ఆరు బయట పడుకుని. అప్పుడే అమ్మ ఏడు చేపల కథ మొదలు గౌరమ్మ కథ దాకా ఏవేవో కథలు చెప్పేది. చెమటని తుడుచుకోవాలని కూడా అనిపించలేదు చంద్రికకి. తల్లి మాటిమాటికి దోమల్ని చంపుతున్న చప్పుడే భరించరానిదిగా ఉంటే దూరంగా కీచురాళ్లతో కలిసి గొడ్లగోప వికారంగా అరవటం మరింత దడ పుట్టించింది. దానికి తోడు అక్క కొడుకు రమేషు ఒక్కపోతకి తట్టుకోలేక విసుగుపడుతూ మూలుగుతున్నాడు. యామ్మే నిద్ర పట్టల్యా, ఈ సాలంతా మునిగిపోయినట్టుగా దిగులుగా ఉంటావు, ఏంది నీ ఆలోచన? నాకు చెప్పేమి? తల్లి లేచి కూర్చుంది చంద్రికని అనునయిస్తూ. తాము ఉంటున్న ఈ సాల మునిగిపోవటమే జీవితమంత సమస్య తల్లికి. చంద్రికకి నిజంగానే ఈ సాల మునిగిపోతే బావుండుననిపించింది. 2 చాపలు కూడా పూర్తిగా పట్టని ఈ గుడిసె, 2 అడుగుల వెడల్పు లేని వాకిట్లోని సాల ఉండటం కన్నా మునిగిపోవటమే మేలు కదా. ఆ మాటంటే తెల్లారలేదని కూడా చూడకుండా తల్లి చీపురు కట్టెత్తుకుంటుంది. తల్లి మాటకు జవాబు చెప్పకుండా ముఖ్యగా బీలుస్తూ చీపురెత్తుకుని తలుపు తీసుకుని బాకెట్లోకి వచ్చి నిలబడింది చంద్రిక. చల్లటి గాలితో చుట్టేస్తూ వేప చెట్టు ప్రేమగా పలకరించింది. నులక మంచం మీద వెల్లకిలా పడుకుని గురకలు పెడుతున్న చంద్రిక తండ్రి కిర్రుమన్న తలుపు చప్పుడుతో విసుగ్గా ఒత్తిగిలి పక్కకి తిరిగి పడుకున్నాడు. ఎట్ట బతకాలా, ఎట్ట పైకి రావాలా అన్న ధ్యాసే లేకుండా ఈ మనిషికి ఇంత ముద్దు నిద్రెట్టొస్తుందో. వాకిట్లో ఒక మూల నుండి టెంకాయ పుల్లల కట్టతో బరబరా చిమ్మటం మొదలుపెట్టింది చంద్రిక. తండ్రికి నిద్రాభంగం అవ్వాలన్న ఆలోచనతోనే అప్పుడే మెలకు వచ్చినట్టుగా గొంతెత్తి కూసింది కోడి. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పునరుద్ధార భాగ్యము గల వారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. వేప చెట్టు కింద కూర్చుని బైబిల్ చదువుతుండగా ఎగిరొచ్చి పడిందది. సూటిగా వచ్చి ఎద మీద తగిలి ఎగిరి కింద పడింది కోడుంబెళ్ళ. కొంచెం అయితే కన్ను పోవాల్సిన మాట. చురుక్కుమని జల్లుమంటున్న గుండెను అదుపులో పెట్టుకుంటూ ఎవరా అని తలెత్తి చూస్తే 3 ఏళ్ల కవతలుండే జనార్దన్. అరుంధతీయ వాడలో అంతా జనా అని పిలుస్తారు వాణ్ణి. సినిమా హీరోన్లాగుండావే, భలే తీర్నావు. కన్ను గీటుతూ వాడు కోడుంబెళ్ళ పట్టుకెళ్ళాడు. ఆ పోవటం అప్పటిదాకా చంద్రిక ఉతికి ఆరేసిన గుడ్డల దండాన్ని తెంపుకుంటూ పోయాడు. మొత్తం గుడ్డలన్నీ జారి కింద పడ్డాయి. నిరుత్తురాలై చూస్తుంది చంద్రిక. చాలా సేపటి దాకా ఆమె బుర్ర పాటుకు రాలేదు. ఏమనుకుంటుండారు వీళ్ళంతా? నిన్నటికి నిన్న చెల్లెల్ని లేపుకుపోయిన ప్రసాద్ గాడు తను అమ్మా నాయనికి అన్నమెత్తుకుపోతూ అడవిదారులో ఉంటే చెరుకు తోటకాడ నిలేసి, భలేగుంటావే, 2 నెలల ముందుగానైతే మీ చెల్లిని కాకుండా నిన్నే లేపుకుపోయిందునే. వెకిలి వెకిలిగా నవ్వుతూ చెయ్యి పట్టుకోబోయాడు. పక్కింటి రమణమ్మ, ఎదురింట్లో కొండమ్మ, ధనమ్మ, సారమ్మ, సావాసగత్తెలంతా ఇదే మాట. భలే ఉండవు అందంగా అని. రెండో బావ గుండక్క భర్త చిన్నన్నపేట నుండొచ్చాడు చూడటానికి. మీ అక్కని తీసుకొచ్చి వదిలిపెట్టిపోతా, నీలాగే తీర్పిచ్చు అన్నాడు నవత. తల పట్టుకుంది చంద్రిక. ఈ స్టైలు, ఈ అందం, ఈ మాట తీరు, అభిమానం
ఎవరే చిన్న మాట అన్నా పడకపోవటం ఇవన్నీ కూడా అరుణక్కను చూసి నేర్చుకున్నవే. ప్రార్థన కూడా అరుణక్కే నేర్పించింది. ప్రతివారం చర్చికి తీసుకెళ్లేది. మెల్లిమెల్లిగా బైబిల్ చదవటం కూడా నేర్పింది. ఆ మాటకొస్తే తన పేరు చంద్రికగా మార్చింది కూడా అరుణక్కే. తన కూతుళ్ళు మౌనిక, తూలికలతో పాటు తన పేరు చంద్రికగా మార్చింది. అసలు అంతకుముందు తనకో పేరుండేదా? నడిపమ్మి అని పిలిచేవాళ్ళు అమ్మా నాయన. అరుణక్క తన కూతుళ్ళకి ఏది పెడితే అదే తనకి పెట్టేది. వాళ్లతో పాటే ప్రతి చోటుకి తీసుకెళ్లేది. అరుణక్క చాలా నేర్పించింది. తను కూడా ఒక మనిషేనన్న సంగతి అరుణక్క వద్దే నేర్చుకుంది. అయినా ఎక్కడో ఏదో చిన్న మెలిక. ఎంతో బాగా చూసుకునే అరుణక్క, ఎన్నెన్నో విషయాలు తెలిసిన అరుణక్క, ఎన్నో పుస్తకాలు చదివిన అరుణక్క కూడా ఎందుకో తను నిలబడి మనిషిలా మాట్లాడబోతే సహించలేకపోయేది. తగ్గే ఉండమనేది. అమ్మని నాయన్ని చూడాలంటే ఏడాదికి ఒక్కసారి కూడా ఇంటికి పంపేది కాదు. ఆలోచనలతోనే జనాగాడు కింద తోసిపోయిన గుడ్డలన్నింటినీ తిట్టుకుంటూ మళ్ళీ బకెట్లో వేసి నీళ్లదీసి ఒక్కొక్కటి ఆరేసింది. రమేష్ గాడి చొక్కా నిక్కరు ఆరేస్తూ పెద్దక్కని తిట్టుకుంది. కొడుకును కని అమ్మా నాయన యదాన తోసి ఊళ్ళు పట్టిపోయినందుకు నసుక్కుంది. తెల్లారి లేచి వాళ్ళు అడవికెళ్ళిపోతే అవతల ఎన్ని పనులుంటాయి. పశువుల కాడ పేడ జవరి శుభ్రం చేసి, పిల్లోడిని రెడీ చేసి, బడి కంపించి, గుడ్డలుతికారేసి, అప్పటికి ఖాళీ అయిన తొట్టిని మళ్లీ నింపుకుని అన్నం కూర వండి అమ్మా నాయనకి అడవికెత్తుకుపోవాలా. పొయ్యి వంటేసే అలవాటు తప్పిపోయింది చంద్రికకి. ఆదిమానవుడు నిప్పు రాజేసినంత యజ్ఞమైపోతుంది చంద్రికకి పొయ్యి మంటేసి అన్నము కూర వండటము. అరుణక్కోళ్ళింట్లో లైటర్ కూడా అవసరం లేకుండా స్విచ్లు తిప్పితే చాలు మంట వచ్చేస్తుంది. ఈసారి డబ్బులొస్తే గ్యాస్ స్టవ్ కొనుక్కోవాలనుకుంది చంద్రిక. దీపం పథకం కిందొచ్చిన సిలిండర్ని అమ్మేసినందుకు నాయన్ని తిట్టుకుంది. చంద్రిక ఆలోచనలు ఒక దరి లేకుండా సాగుతూనే ఉన్నాయి. అరుణక్క సంవత్సరానికి 3,500 ఇస్తుంది. మొదట్లో అంతిచ్చేది కాదు. 3 ఏళ్ల డబ్బులు తెచ్చి పెద్దక్క పెళ్లి చేసినాడు నాయన. ఆ అమ్మి సంవత్సరం కూడా కాపురం చేయకుండా కొడుకునెత్తుకుని వచ్చేసింది. మరో 3 ఏళ్ల డబ్బులు తెచ్చి గుండక్క పెళ్లి చేసినాడు. ఆ అమ్మి పెళ్ళై 2 ఏళ్లైనా కడుపు పండలేదని మొగుడు అత్త చిటపటాలాడుతుంటారు. ఉండేవన్నీ ఉండంగా చిన్నమ్మి ప్రసాద్ లేపుకుపోయినాడు. ఆ అమ్మి ఇంట్లో ఉంటే అమ్మా నాయనకి ఆదరువుగా ఉండేది. అన్నం వండి అడవికెత్తుకుపోయేది. ఎండ గాలి లేకుండా గొడ్లను మలేసేది. అడవంటే లెక్కే లేదు ఆ అమ్మకి. ఏం ముసించిందో వాడితో పడిపోయింది. ఇంత లోపల పెళ్లి కావాల్సి వచ్చింది దానికి. ఆరేసిన గుడ్డలు ఒక్కొక్కటి జారిపోతుంటే వాటికి పెట్టడానికి క్లిప్పులు లేనందుకు చింతపోయింది. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, స్నేహితుల చేతను, బంధువుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. ఆ తర్వాత ఇక బైబిల్ మీద మనసు నిలవలేదు చంద్రిక్కి. నాయనకు అసలు బైబిల్ చదవటం ఇష్టముండదు. మన కులం మన గొప్ప, మాదిగోళమని చెప్పుకోక మరేమని చెప్పుకోవాలా? క్రీస్తుల్లో చేరాలంటావేందిమే, అదొక జంబమా అంటాడు కసురుకుంటా. గుడ్డలు రెండోసారి ఉతకటంతో తక్కువ పడ్డ నీళ్ల తొట్టిని నింపటానికి బిందెత్తుకుని బోరింగ్ కాడికి బయలుదేరింది. పంచాయతీ కాలువలో నుండి రొచ్చు వాసన ఘాటుగా వచ్చి వాడని చుట్టేస్తుంది. అడవికి పోకుండా కొట్టంలో కట్టేసి ఉన్న దూడలు 2 ఉండుండి అరుస్తున్నాయి. తల్లుల కోసం కాబోలు. మధ్యాహ్నం 2 కావస్తుంది. నవంబర్ నెల కావటంతో ఎండ అంత తీవ్రంగా లేదు. నువ్వు చేను నుండి అన్నం కంప నెత్తిన పెట్టుకుని గెనాల మీద నడుస్తుంటే వేయించిన నువ్వులు చిమ్మిరి కొడుతున్నప్పటి వాసన, పచ్చి మట్టితో కలగలిపి ఒక కొత్త రకం వాసన ఏదో చంద్రిక ముక్కుపుటాలను తాకింది. మొన్న గడ్డి కోసుకురాని పోయినప్పుడు అరికాల్లో దిగిన ముళ్ళు ఇంత తాకా తీయించుకునే లేదు. చీము పట్టినట్టుంది. నడుస్తుంటే తాతలు కనిపిస్తుంటారు. దారి డొంక లేని ఊరు. మిట్టలు, పల్లాలు, గుంటలు, గోతులు, గెనాల మీద గడ్డిలో నడవటం. ఆ గుబుర్లో ఏ మూల నుండి
ఏ పామొచ్చి కాటేస్తుందోనని భయం. ఆ మాట అంటే ఆకాశం నుండి దిగొచ్చినట్టు మాట్లాడబాక. చిన్నప్పుడు ఈ గెట్ల మీద నుండే కదా కండ్రి నుంచి బిందెలు బిందెలు నీళ్లు మోసేదానివి. వానాకాలంలో అయితే ఇక్కడ అడుగేస్తే అక్కడికి జారేది. మర్చిపోయావా? ఈ అడుసు కయ్యల్లోనే కదటమ్మే నువ్వు నాట్లేసింది, కలుపు తీసింది, పాటలు పాడింది అంటారు సావాసకత్తెలు. నిజమే, తను గొంతెత్తితే చాలు టెంకాయ చెట్టు మీద వాలిన రామచిలుకలు వంత పాడేవి. స్నేహితురాళ్లంతా కయ్యలో దిగితే చాలు తనని పాడమని తొందర చేసేవాళ్ళు, గొంతు బాగుంటుందని. అయితే ఇప్పుడెందుకు ఈ గెనాలు, గడ్డి, గాదం, ముళ్ల పొదలు ఇంత చిరాకు కలిగిస్తున్నాయి? చంద్రికి చప్పున తను అరుణక్కోళ్లతో కలిసి కారులో ప్రయాణించే నున్నటి వెడల్పాటి తారు రోడ్లు గుర్తొచ్చాయి. నిగనిగలాడుతూ కొండ చిలవల్ల ఎండకు మెరిసిపోతూ ఉంటాయి తళతళ. రాత్రుళ్ళైతే మెరమిట్లు గొలిపే లైట్ల వెలుతురికి మరీ మెరుస్తుంటాయి రోడ్లు. వాటి మీద కార్లు నున్నగా జారిపోతుంటాయి. గూడు బండెక్కి మిట్టపల్లాలు దాటుకుంటూ పేటకు పోయేప్పుడు లాగలేకలాగే ఒంటెద్దు తనకు చాలాసార్లు గుర్తొచ్చేది. ఆ తారు రోడ్డు మీద ఏసీ కారులో పోతున్నప్పుడు, అక్కడున్నప్పుడు అమ్మ, నాయన, పొలము, పుట్ర, ఇల్లు, వాకిలి, సావాసకత్తెలు అంతా పదే గుర్తొచ్చేవాళ్ళు చంద్రికి. మిగిలిన అప్పచెల్లెళ్ల మీద అంత భ్రమలేదు కానీ గుండక్క మాత్రం అప్పుడప్పుడు గుర్తుకొచ్చేది. చూడాలని కూడా బాగా అనిపించేది. మళ్ళీ ఈడకొచ్చింది మొదలు అరుణక్క అందంగా అమర్చినట్టుండే వాళ్ళ ఇల్లు, పిల్లలు, మంచి సంగీతంతోనూ వచ్చిపోయే కస్టమర్లతోనూ నిండి ఉండే కుట్టు సెంటర్కి వచ్చినప్పుడల్లా తనతో మాట్లాడటమే కాకుండా తనకు ప్రత్యేకంగా డబ్బులిచ్చిపోయే ప్రభక్క, అరుణక్క భర్త కోసం వచ్చిపోయే పెద్ద ఆఫీసర్లు, ఆదివారం వెళ్లే విశాలమైన ప్రార్థనా మందిరము అన్నీ మళ్ళీ గుర్తుస్తున్నాయి. కళ్ళ ముందు పరుచుకున్న రెండు ప్రపంచాల్లో ఇటు కాసేపు అటు కాసేపు ఊగిసలాడుతుంది చంద్రిక. అరుణక్క తనకు తిన్నంత అన్నం పెట్టేది, కట్టుకున్న గుడ్డ ఇచ్చేది, వాళ్ళ చెల్లెలివి ఎన్నో డ్రెస్సులు ఇచ్చేది. అవేసుకుని కుట్టు సెంటర్లో తిరుగుతుంటే అరుణక్క చెల్లెలే అనుకునేవాళ్ళు వచ్చిన వాళ్ళంతా. అంతా బాగానే ఉండేది. మరెందుకు వచ్చేసినావుమే అని అడుగుతుంది సారమ్మ. అవును, తనెందుకు వచ్చేసింది? గాలి మళ్ళింది. అక్కడుంటే ఎన్నాళ్ళైనా ఇంతే ఎదుగు బొదుగు లేకుండా అనిపించింది. నాకు వాళ్ళ మాదిరి ఇల్లు కట్టుకోవాలని ఉంది. ఆ ఇంట్లోకి కుర్చీలు, టేబులు, గ్యాస్ స్టవ్వు, 4 వస్తువులు కొనుక్కోవాలని ఉంది. ఇవన్నీ మనం మాత్రం ఎందుకు కొనుక్కోకూడదు? మనం మాత్రం వాళ్ళ మాదిరిగా ఎందుకు అనుభవించకూడదు? అట్టని ఏడైనా రాసుందా? చంద్రిక మాటలు విని స్నేహితురాళ్ళంతా పకపక నవ్వుతారు. అరుణక్క అప్పుడప్పుడు పెట్టుకుని వినే బిజినెస్ క్యాసెట్లో ఒక ఆయన ఒక మాట అంటాడు. పేదవాడుగా పుట్టిన ప్రతివాడు పేదవాడుగా మరణించాల్సిన అవసరం లేదు అని. ఆ మాట విన్నప్పుడల్లా తనకి హుషారుగా, ఉద్వేగంగా ఉండేది. ఇప్పుడు ఆ మాట చెబితే స్నేహితురాళ్ళు మరీ నవ్వుతారని మానుకుంది. ఏదో ఒకటి చెయ్యాలి. చంద్రికకి ఏదో చేయాలని ఉంది. ఎవరి మీదనో కోపంగా ఉంది. ఎవరితోనో పోట్లాడాలని ఉంది. ఆ యుద్ధం ఎవరి మీదనో అర్థం కాకుండానూ ఉంది. పరస్పర విరుద్ధమైన 2 జీవితాల మధ్య, 2 ప్రపంచాల మధ్య జరిగే సంఘర్షణలు. మనుషులంతా ఒక్కటే అయినప్పుడు అందరూ ఒకే విధంగా ఎందుకు బతకకూడదు అన్న సంఘర్షణ. మరి ఈ సంఘర్షణకి అంతం లేదా? రెండింటి మధ్య రాజీ లేదా? సాగి చిక్కుబడిపోతున్న ఆలోచనల నుండి తేరుకోవటం సాధ్యం కావటం లేదు చంద్రికకి. ఇవన్నీ కానీ తెలిస్తే అమ్మా నాయన తనని చితకబాదుతారు. లేదా మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలమ్మే, లేని దానికి ఒగిసేది దేనికి, ఉన్నదాంతో ఊరుకోవాలా? ఉండేవాళ్ళంతా కాన బంగారం తింటుండారా? కూడే కదా తింటుండారు. నీకెందుకు పుట్టింది ఇట్టాంటి బుద్ధి? ఇప్పుడు వాడలో కుర్రపిల్లకాయలంతా కూడా ఇట్నే మాట్లాడుతుండారు కొంతమంది. ఏం పోయే కాలాలోయో ఇయ్యి అంటూ నెత్తి కొట్టుకుంటారు. చంద్రకెందుకు ఏడుపొచ్చింది.
తనకేం కావాలో లేదా ఏం చేయాలో అర్థం కావటం లేదు. తపనగా ఉంది. ఆలోచనలతోనే నడిచి నడిచి అడవికొచ్చింది. యామ్మే ఎంత ఎండబడింది అన్నది తల్లి గంపదించుతూ. కొండమ్మతో పల్లంచి ఆడతా మర్చిపోయాను అని చెప్పలేదు చంద్రిక. నిజానికి చంద్రికకి ఆ మాదిరిగా రోజంతా వృధాగా గడపటం ఇష్టం లేదు. పని లేకుండా ఖాళీగా ఉంటే మనుషులు ఏమైపోతారోనని భయం. ఈ మాట అరుణక్క పదే పదే అంటుండేది. ఏందో పుట్టి పెరిగిన ఊరు, అమ్మా నాయన ఉండారని భ్రమపడిందే కానీ మళ్ళీ వచ్చినప్పటి నుంచి ఎందుకు వచ్చినామా, ఎప్పుడెప్పుడు నేడు నుండి బయటపడతామా అనిపిస్తుంది. ఊరు కూడా ఇంతకు ముందులాగా లేదు. ఏవేవో గొడవలు లోపల లోపల, ఊర్లో వాళ్ళకి వాడోళ్ళకి మధ్యన గొడవలు, ఊళ్ళో రెడ్లకి నాయుళ్ళకి నడుమ గొడవలు, వాడలో మాలోళ్ళకి మాదిగోళ్ళకి మధ్యన గొడవలు. అసలు మనిషికి మనిషికి మధ్య కూడా యుద్ధమే. మేం గొప్ప అంటే మేం గొప్ప. కొట్టుకోవటానికి చంపుకోవటానికి కూడా వెనకాడడం లేదు. యాంకోరమే అదా నాయనకి ముద్దపెట్టి కోరేసి అందిస్తున్న ఆలోచనలు మాత్రం ఆగలేదు చంద్రిక్కి. కాలవలో మొహం కాళ్ళు చేతులు కడుక్కుని ఆ ముతక చీరతో తుడుచుకుంటూ వచ్చింది సుబ్బమ్మ. కూతురు సమాధానం ఇవ్వకపోయేటప్పటికి లోపలే ఏదో గొడుక్కుంటూ ముద్ద తుంచసాగాడు రాఘయ్య. ఎందుకు చేర్చినావంటే ఏం చెప్పేదిమే? మాలవాళ్ళ తిరుపాలగాడి గొర్రెలు పోయినప్పుడు మీ నాయనే దొంగతనం చేసినాడని కేసు పెడుతురి. గాలోళ్ళ బాలకృష్ణుడికి మీ నాయనకి మాటామాటా వచ్చి మీ నాయన చొక్కా పట్టుకున్నాడోడు. చొక్కా పట్టుకుంటే మీ ఆయన గమ్మునుంటాడా? నీకు దేనికి రా మధ్యన అని చెప్పి ఇసిరిపిచ్చి ఒకటేసినాడు. అంతే. ఆ ఒంటూపిరోడికి అంతకుముందే గుండాల్టుండే. ఆ దెబ్బతో కూడా ఊపిరి వదిలేసినాడు. గొర్రెల కేసు పోయి కూనీ కేసు వచ్చేసే మీ నాయన మీద అందరం వణికిపోతుమి. ఏడుపులు ఆర్పులుగా కండిక అన్నాదయ్య దగ్గరికి పరిగిస్తే ఆయన చెప్పే పేటకి కొత్తగా వచ్చిన సిఐ కూతురు నెల్లూరులో ఉంటాది. ఆడికి పనిపిల్ల కావాలంట. నీ దగ్గర ఒకరికి నలుగురు ఉంటారు కదా, ఒకరిని పంపించు. ఈ కేసు గీసు కూడా ఆయనే చూసుకుంటాడులే అని. అప్పటికే పెద్దమ్మి పెద్ద మనిషి అయ్యి ఉండాది. ఆ అమ్మని అట్లే అంత దూరం పంపించేది అనుకుంటుమి. గుండమ్మి కూలి పనికి పోయి 10 రూపాయలు తెస్తుండే. అదిగాక పోనంటే పోనని మొండికేసింది. చిన్నమ్మి మరీ చిన్నదైపోయే. ఇక నుండేది నువ్వు కూడా పోనంటే పోనన్నావు. మీ నాయన కూనీ కేసులో నుండి బయటపడాలంటే నువ్వు పోవాలా పనికి. ఈ కేసెట్ట అయిపోతే మళ్ళొచ్చేదువులే అని చెప్పి పంపినాము. ఎట్నో నువ్వు వాడినే అతికిపోయినావు. వాళ్ళకి నీకు కుదిరిపోయింది. హే హే హై హై మామిడి తోపు వైపు పరిగెడుతున్న తోకలేని బర్రెని మల్లయ్యాలని చెప్పి చెప్పకుండా పరిగెత్తింది సుబ్బమ్మ. తను అతికిపోయిందా? ఎన్ని రాత్రిళ్ళు నాయన్ని పోలీసులకు పట్టుకుపోయినారేమో, జైల్లో పెట్టినారేమో, ఉరి తీస్తారేమో అని అల్లాడిపోయింది. అమ్మ పక్కన పడుకోవాలని ఏడ్చుకుంది. అక్క చెల్లెళ్లతో ఉండాలని తపన పడింది. వాళ్ళ మాటలు, వాళ్ళింట్లోని పనులు ఎంతకీ అర్థమయ్యేవి కాదు. సంవత్సరం దాకా ఎవరూ కనపడలేదు ఇంట్లో వాళ్ళు. అమ్మ మీద కోపం వచ్చేది. చేశాడో లేదో తెలియని నాయన గొర్రెల దొంగతనం మీద ఒళ్ళు మండుకొచ్చేది. నాయన్ని కాపాడుకోవటానికి తను మాత్రమే అందరినీ వదులుకుని ఏడుండాలా? మిగిలిన కూతుళ్ళకి బాధ్యత లేదా అని గుట్టకల పడని దుఃఖాన్ని మింగుకునేది. తోకలేని బర్రెని మలేసి మళ్ళీ వచ్చింది సుబ్బమ్మ. అది అడివంతా పరిగెత్తించిన రొప్పు ఇంకా తగ్గలేదామెకి. ఏం చేస్తాం చెప్పు చంద్రి? అక్క చూస్తే అట్టయిపోయే. ఆ గుండమ్మి కాపురం ఏ పొద్దెట్లవుతాదోనని మెనకతా ఉండే. చెల్లి కొడుకని ప్రసాద్ గాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు మీ నాయన. గుడిసె మీద దెబ్బేసి వాడెంత పని చేసిపోయినాడో చూడు. మూలికే నక్క మీద తాటికాయ పడ్డట్టు దానికి చేసుకుంటున్న సంసారము ఈదన పడిపోయే. ఆ విశాలమైన అడవిలో తమ మాటలు వినటానికి వేరెవరూ లేరని తెలిసి కూడా గుసగుసగా మాట్లాడుతున్న తల్లికేసి జాలిగా చూసింది చంద్రిక. ఇప్పటికే ఊరంతా అగుడైపోయింది. రాకయ్య చిన్న కూతురు మేనబావతో లేచిపోయిందని.
ఇప్పుడు కొత్తగా ఎవరు వినిపోతారు? చిన్నమ్మే కాదు, తనైనా సరే ఈ ఊళ్ళో ఉంటే ఎవరో ఒకరు లేపుకుపోతారు. ఇక్కడెవరూ చదువుకోలేదు. ఎవరికి జీవితాల పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు లేవు. పనిచేసి పైకి రావాలన్న ఆలోచనలు లేవు. ఇప్పుడు ఆ అమ్మికానా ఆ పని చేసి ఉండకపోతే నేను తోడకొచ్చే ఉండం. ఆ పెద్దమ్మి ఉంటే దేనికైనా ఆధారవా? నిన్ను నీ కొడుకుని సాగుతూ ఉండాం కదా, ఈ పశువుల కాడి కట్టపోమే అంటే ఇంటాదా? కూలికి పోవాలా అంటాది. అట్టయినా ఆ అమ్మి నిజంగా పనికి పోతుంటాదా అంటే మొన్న ఆ మాలోళ్ళ చెంగడితో ఉండిందని వాడి పెళ్ళాం వచ్చి దుమ్మెత్తిపోసి అట్లా మాట్లాడిపోయింది. దేనికని పడేది చెప్పు? వాడలో పొరువు ఈలువ అనేదే లేకుండా పోయా. ఎడం చేత్తో చీర కొంగు తీసి కళ్ళు తుడుచుకుంటూ దూరంగా మొగుడు సిమ్రాన్ని దూడను తురుముకుంటూ ఇట్లా రావటం చూసి ఏడుపాపేసింది సుబ్బమ్మ. పీత కష్టాలు పీతవి, నవ్వు దిగులు కమ్ముకున్నాయి చంద్రికను. నాయన ముందు పెద్దమ్మి మాట చిన్నమ్మి మాట ఎత్తటానికి లేదు. నా కడుపున చెడబుట్టారు అంటాడు. మళ్ళీ మనవడంటే ప్రాణం. అదేందో ఇదేందో ఎంత ఆలోచించినా అర్థం కాదు చంద్రిక్కి. సిమ్రాన్ని దూడను తోలుకొచ్చి మందలో తోలి కాలవలో మొహం కడుక్కుని జమ్మి చెట్టు నీడలో కూర్చున్నాడు రాగయ్య. ఆ ఒక్క దినంగాన వాన రాకుండా ఉన్న కూటు కట్టేసుకుంటాం. మొదనస్తపు వాన మన కోసమే వచ్చినట్టుండాది. పొడుగులేసిన వాళ్ళు కొంత బయటపడిపోయినారు. బొడ్డలేసిన వాళ్ళు మరీ ఎందుకు కాకుండా పోయినారు. జల్లన రాలిపోయినాయి చేలోనే. ఆ రెకరాలో 3 నెలలు రెక్కల ముక్కలు చేసుకుని పెంచిన పైరు నోటుకాటికి రాకుండా పోయిందే అని దిగులు గుబులు పడుతుంటాడు రాగయ్య. దినానికి 10 సార్లు ఆ మాట అనుకుంటానే ఉన్నాడు. వడ్లలు పొడుగులు బొడ్డలు అన్న రకాలుంటాయన్న సంగతే చంద్రిక్కి గుర్తులేదు. జీలకర్ర మసూరి మొలగొలుకులు మాత్రమే తెలుసునిప్పుడు. ముతక చీరతో ఎండనబడి పశువులు కాస్తున్న తల్లిని నీరు కావి పంచతో భుజాన పైగుడ్డ కూడా లేకుండా బక్కపేగులను బయటేసి చెట్టు కింద కూర్చుని కొనుక్కుంటున్న తండ్రిని చూస్తుంటే మళ్ళీ ఆలోచన రేగింది చంద్రిక కడుపులో. ఆలోచనతోనే వచ్చి నాయన పక్కనే కూర్చుంది. నాయనా, కండ్రిక అన్నాదయ్యతో చెప్పి పేటలో ఇంటి స్థలం ఇప్పించుకోకూడదా? ఎవరైనా అడిగితేనే కదా చేస్తారు. మెల్లిగా కదిపింది. ఏ కళనున్నాడో గాని రాగయ్య, పేటలో మనకెవరు తెలుసు చెప్పు? అరుణమ్మోళ్ళ నాయన కూడా ఇప్పుడు పేటలో లేడు. అరినాదయ్యతో 2-3 సార్లు హెచ్చరించినా నీకేడ స్థలం ఉండాది కదా రాగయ్య, నీ పెద్ద కూతురు పేరుతో రాయిస్తాలే అన్నాడు. అట్నే పెద్దమ్మ పేరు రాయించిన ఇదిగో అదిగో అంటుండారు. ఏదైనా మన చేతుల్లోకి వచ్చేదాకా నిజం కాదమ్మే. ప్రభుత్వం పేదల కోసం అది చేస్తుండాది ఇది చేస్తుండాది అంటుండారు. యాడ చేస్తుందో ఏం చేస్తుండాదో మనకు తెలియదు. బీడీ ముక్కని చివరిదాకా పీల్చి విసుగ్గా కాలవలోకి విసిరాడు రాగయ్య. కుట్టు సెంటర్ పెట్టుకోవాలన్నా కూడా పేటలో అయితేనే కొంచెం బాగుంటుంది. అట్ట సెంటర్ పెట్టాలన్నా కూడా తనకి పని పూర్తిగా రాదు. మిషన్ కుడతాదే కానీ కటింగ్ అంతా అరుణక్క చేసిస్తుంది. చీరలకి పూలు కుడతాదే కానీ డిజైన్లన్నీ అరుణక్క వేసిస్తుంది. ఇంకా కొన్ని నేర్చుకోవాల్సి ఉంది. దానికైనా 10,000 పెట్టుబడి కావాలి. మిషన్ ఒకటి కొనుక్కోవాలి. మళ్ళీ అరుణక్క దగ్గరికే పోదామా అనుకుంది. ప్రభక్క సంవత్సరానికి 5,000 ఇస్తాను, మా ఇంటికి వచ్చేయి అన్నది. ఎక్కడికి పోవాలన్నా నాయన ఒప్పుకునేట్టు లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేసేయాలని సంబంధాలు చూస్తుంటాడు. తనకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. తన పెళ్లి చేసి ఆ అప్పు తీర్చడం కోసం మళ్ళీ అమ్మా నాయన ఎండా మంటలో పోరు కాడాల. అప్పు లేకుండా దేంట్లోనూ ఒక దాంట్లో స్థిరపడాలా. పడి 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 తన అంతరంగ ఘర్షణకు మూలమేదో బోధపడ్డట్టుగా మౌనంగా ఉండిపోయింది చంద్రిక. మౌన పోరాటం పరిసమాప్తి అయినట్లుగా కుహుకుహుమంటూ కోయిల కోయటం మొదలుపెట్టింది. ప్రతి కొమ్మ చిన్నవో పెద్దవో చిగుర్లు తొడిగింది. ఆ చిగుర్లను నములుతూ కోయిల మరింత గొంతును సవరించుకుంటోంది. గుక్క తిప్పుకోనివ్వని బుక్కపోతలో నుండి దిగ్గున లేచి కూర్చుంది సుబ్బమ్మ.
దోమల మూతకి మనవడు మూలుగుతూనే ఉన్నాడు. గుడ్డి వెలుతురులోనే పక్కన చంద్రిక లేకపోవటాన్ని, ఓరగా తలుపేసి ఉండటాన్ని గమనించి గుండె జల్లుమనింది. వెంటనే మళ్ళీ ఒంటిగ్గాన పోయిందేమోలే అని సరిపెట్టుకుంది. క్షణంసేపు మాగన్నుగా ఒరిగి మళ్ళీ లేచి కూర్చుని చూసింది. ఎంతసేపటికి చంద్రిక వస్తున్న జాడ లేకపోయేటప్పటికీ లేచి తడుముకుంటూ వెళ్ళి తలుపు బార్లా తెరిచింది. వేకువ వెలుతురులో చంద్రిక లేదు, చెప్పులు లేవు. లోనికొచ్చి గుడ్డి దీపం వెలిగించి చూస్తే చంద్రిక బ్యాగు లేదు. అరికాళ్లలో నుండి దడ పుట్టింది సుబ్బమ్మకి. మొగుడికి, లోకానికి ఏం చెప్పాలో తెలియక ఏడుస్తుందే కానీ సుబ్బమ్మకి లోపల ఖచ్చితంగా తెలుసు కూతురు తెలివి తక్కువది కాదని, ఎవరితోనూ లేచిపోయి ఉండదని. అయితే కూతురు దేనికోసం యాతన పడింది, దేన్ని వదిలించుకోవాలని కలలు కనింది, దేనికోసం వెతుక్కుంటూ వెళ్ళింది? ఆలోచించే కొద్దీ అర్థం కానితనం వెక్కిరిస్తూనే ఉందామని. చీకటి కనుపాపను పెద్దది చేస్తుంది. అంది అందని జ్ఞానం అన్వేషణకు బీజం వేస్తుందని తెలీదు సుబ్బమ్మకి. అప్పటికి కోడి కూసింది కొంచెం ముందుగానే. వేప చెట్టు ఆకుల మీద తొలి సంధ్య కిరణాలు పడి దోబూచులాడుతున్నట్టుగా ఉంది. పైకి ఒకటిగానే కనిపించే ప్రపంచం రెండుగా చీలి ఒకదానితో మరొకటి రాజీ లేని యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది. సందిగ్ధ వి ప్రతిమ గారి రచన విన్నారు కదా. ఈ కథ అరుణతార మాసపత్రిక జూన్ జూలై సంచిక 2005లో ప్రచురింపబడింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా? రాగయ్య, సుబ్బమ్మ లాంటి తల్లిదండ్రులున్న చంద్రిక ఏం ఆలోచిస్తుందో అర్థమైంది కదా. ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుని ఆమె ఇంటిని విడనాడింది. ఆమెలో ఆలోచన ఉంది, తెగింపు ఉంది. అందుకనే తన బ్రతుకు మారాలని కోరుకుంది. కథ బాగుంది కదా. మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలు చాలా వినిపించాను, వినిపిస్తూనే ఉంటాను. ఛానల్లో ఇంకా 2-3 కథలను కూడా విని మీ స్పందన తెలియచేయండి. ఎదురు చూస్తుంటాను. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.